అవునా? ఏంటో ఈ పిచ్చి. సాల్ట్ సోడా తీసుకున్నాం. ఇవన్నీ 2 3 రండి పక్కకు రా బాలు. దా చాలా దా. కొండ ముచ్చులు ఉన్నాయి అక్కడ. మా ఫ్యామిలీ. మీకన్నా ఎవరున్నారు లేపదండమ్మా. ఏయి పదండి, ఏం చేయవులే పదండి. ఏవి ఎక్కడ ఉన్నాయి అసలు? గైస్ కొండ ముచ్చులు గైస్. కొండ ముచ్చులు. జస్ట్ లైక్ మీ. ముచ్చుస్ అబ్బా. బాబాయ్ వదిలేసి చూసామా చూసి మేమున్నాం ఇక్కడ చూస్తున్నాం. అదేదో అనుకుంటారు పైకి పెట్టకే లాగేస్తా తీసుకెళ్ళిపోతుంది. అందుకని తీయలేదు పిండి ఇంతసేపు. మనం అప్పుడు ఇక్కడే ఏరుకున్నా గుర్తుందా? ఇప్పుడు కూడా ఏరుకుంటా. బుజ్జి బుజ్జి ఉసిరికాయలు. ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయి చూడండి. అప్పుడు దండం పెడతారా ప్లీజ్? అక్కలకి పిండి వంటలు అయినాయి అంటావా? గీత పెద్ద బయట ఉంది, అదిగో నవ్వుతుందిరా. నైటీతో ఉందిరా, రావద్దంటుందిరా. కుక్క ఇది చాలా మంది పిల్లలు ఉన్నాయి దీనికి. ఏ బాలు పదరా, దాని పిల్లలు అవి ఊరుకోదు. కల్లాపేస్తుంది అక్కేంటి కొరియన్ నైట్ చేస్తుంది. ఏ గీత తెస్తుంది గీతు. వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. వస్తా వీళ్ళు అక్కడ చూస్తున్నారు. ఏం హాయ్ బావగారు. తీస్తా, ఫ్లేవర్స్ బాగున్నాయని చెప్పి వచ్చా. అక్క 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 పాలకూర మొక్కలు తీస్తారా? అరే ఇంకా అవ్వలేదా?
అసలు మిమ్మల్ని తీయలేదు నేను. మంచి పనిలో నేను బాగానే తీస్తున్నా. దేవిని కూడా తీయలే. చూస్తానంటే ఏ బాగాలేదా ఫేస్ అలా పెట్టుకున్నావు? బ్లర్ వచ్చింది. అరే దీంట్లో మధ్యలో ఏదో వచ్చింది. దీనికి దీంతో అంకుల్ హాయ్ చెప్పు అంకుల్. సరే కాసిన హాయ్ చెప్పు అన్న. నేను అన్న హాయ్ చెప్పు అన్న ఏంటిది ఓయ్ నానే తూచిది. అరే నువ్వు ఉన్నావు తింటున్నావు కానీ అడిగావా తింటావా అని చెప్పి చిచ్చి. లేట్గా వచ్చిన పర్లే కానీ హ్యాపీ భోగి అన్య. బాబాయ్ హ్యాపీ భోగి బాబాయ్. హాయ్ జాను 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 హాయ్ బిన్ని జాను మర్చిపోయాను. హాయ్ బాబాయ్ హాయ్ మామ. హాయ్ చెప్పండి బాబాయ్ వీడియోకి. హాయ్ బాబాయ్. మీరు హాయ్ చెప్పేదాకా ఇలానే ఉంచుతా. మాము హాయ్ అది నిన్న ఇది ఈరోజు. చుచ్చు హాయ్ చెప్పు. చుచ్చు హాయ్ చుచ్చు హాయ్ చుచ్చు హాయ్ చెప్ప చెప్ప. జాను హాయ్. జాను ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడవా? కొరికినా
నవ్వు స్మైల్. పప్పి పప్పి పెట్టవా, పప్పి పెట్టవా, పప్పి మరి మేము చేద్దాం పదా. గైస్ నా పద్ద ఇక్కడే ఉంది గైస్. దేవిపిని నేను నీకు తోడున్నా. లేదు చెప్తున్నా, నేను కూడా నీకు తోడున్నా అంటున్నా. లేదు ఒకటే ఉంది మామూకి. ఉప్పు కారం వేయాలి దేవి. డోర్లు వేయడం వల్ల ఏంటో అంటే ఇందాక బయట ఇప్పుడు లోపల. మళ్ళీ హాయ్ చెప్పొద్దులే సురేష్, భయపడకు. భవాని గంగ కూడా రావాల్సింది. తీయగా ఉన్నాయి, బాగున్నాయి. ఫోర్కా స్పూన్ ఇచ్చారుగా. ఫోర్క్ అంటే అక్క కొరియన్ మా అమ్మలా ఉన్నావు అక్క. రియాక్షన్ అంటారు ఇప్పుడు. జాను మై చాయిస్, మై చాయిస్. ఫస్ట్ బైట్ అయిపోయింది, ఫస్ట్ బైట్ అయిపోయిందా పిన్ని? లేదా ఫస్ట్ అదా రియాక్షన్ వేరుంటా. నువ్వు తిను, రియాక్షన్ క్యాప్చర్ చేసుకున్నావు. జాను హాయ్ చెప్పా, మాట్లాడవా? నీకు మాటలు రావనుకుంటారు, చెప్పు. సేమ్ సేమ్ పప్పి సేమ్. ఏమన్నా తోటలా ఏ చుజ్జు నువ్వు కనిపించట్లేదురా. ఏంట్రా కొట్టుకుంటున్నారు? డైలాగ్ మళ్ళీ. ఇందాక బాగా అన్నావు విని. డాడీ చూసారా ఆఖరికి షిట్ నా డైలాగ్ రానివ్వలా. యాభైయా? రేపు పొద్దున్నే 2:50లా రండి, నేను వస్తాను రేపు.
కాదు అక్కడికి భవానీ పిన్ని కూడా పోగొట్టుకోవడానికి కల్లూరు వెళ్ళాలా అనింది. ఏంటది మా అబ్బాయి పెద్దమ్మని వీడియో తీస్తా పెద్ద ఎవరు నడుస్తున్నా వీడు నాలెడ్జ్ నువ్వు తిన్నప్పుడు నిన్నెవరేమనలేదు మామూలు దొరికిపోయారు. కాలేజీలో తెప్పించుకొని తింటాం మరి ఎవరో ఆయాతో తెప్పించుకొని రేగుడియలు కాలేజీలో మధ్యాహ్నం వరకు కూర్చొని ఇదే పని. గైస్ మిగతా పిల్ల బచ్చ గ్యాంగ్ ఏం చేస్తుంది చూద్దాం గైస్. వావ్ జాను నువ్వు మాట్లాడు జాను. జాను డ్రెస్ బాగుంది కదా జాను. ఎస్ నువ్వు ఏ క్లాస్? అమ్మా ఏ స్కూల్? శ్రీ చైతన్య కదా. నారాయణ మరి ఏ స్కూల్? చేంజ్ అయిపోయావా నువ్వా? శ్రీ చైతన్య నారాయణ. అరే మీ ఇద్దరు ఎవరో ముందు చేశారా? కురికినా గలగల పారుతున్న గోదారిలో డాడీ అది మీరు ఎలా చెప్తున్నా కదా అమ్ము. నాకు ఎంతో బరువు ఎక్కిపోతుంది. హార్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎలా బతుకుంటారని ఫీలింగ్ వస్తుంది నాకు. కూడా కష్టమే ఇలా అయితే. వెళ్ళండి రా, ఫ్రైడ్ రైస్ తెచ్చుకో, టైం అవుతుందిరా, మళ్ళీ అమ్మమ్మ తిడుతుంది. డ్యామేజ్ చేద్దాం డ్యామేజ్ చేద్దాం. ఇక్కడికి ముగ్గేస్తున్నారు అక్క. గేట్ ఓపెన్ చేయరా చూద్దాం. ఫ్రంట్ ఓపెన్ చేయాలి. ఇంకా కొంచెం ఇలా ఎడల్పు రావాలి, కొంచెం పెద్దది రావాలి, చిన్నది చెప్పరా వేరే నెంబర్కి చెయ్యరా. టైం అవుతుంది, అమ్మమ్మ తిడుతుంది, రండి త్వరగా. ఏం చేద్దామంటే పిన్ని ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా రాకపోతే అది కంటిన్యూ చేద్దాము. దానికంటే ముందు ఇది ఇలా వైడెన్ చేద్దాము. అప్పుడు బాగుంటుంది. మరీ చిన్నది అయిపోయింది కదా. దాని వైడ్ ఎలా చేద్దాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీరు వేస్తేనేమో అక్కడ ఉంది ముగ్గు. అది వేరు ఇది వేరు. మరి చెప్పమా నీలో ఉన్న టాలెంట్ బయటికి. నాకు టాలెంట్ లేదు. రాకపోతే ఏమైనా సింపుల్గా బాగుంది కదా. పక్కన డిజైన్స్ బనాన్ని చేస్తాలే కలర్స్ వేసినప్పుడు. నువ్వు అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా వేయాలి నాన్న. ఆల్రెడీ అమ్మమ్మ మళ్ళీ 2 times ఫోన్ చేసి చేసింది, అక్క కూడా చేసింది. మీరు ఎత్తట్లేదనేమో అక్క చేసింది. బనాన్ని వేస్తాడు రా. అది అంతా అదే ప్లేస్ ఆడే వేసుకోవాలంతా. సరే మీరు ఏం ఆలోచిస్తారో, మీ క్రియేటివిటీ మొత్తం ఈ నేల మీద పెట్టరండి లోపలికి తినడానికి. వెళ్ళండి ఈసారి వెళ్ళడం ఏంటి? ఇదంతా ఓన్ కదా ఇప్పుడు నువ్వు వేసేది ఓనా? అబ్బో ఓకే. వచ్చేది డాడీ అని అంటావా? కాదురా. దేవి నువ్వు కూడా చేయి ఏదో ఒకటి. బాగోదు అనుకుంటా.
టాలెంట్ లేదన్నా వన్ సైడే బాగుంటుందిరా. లేదు మా నన్ను నేను చెప్పింది ఫాలో అయిపోతే నాకు టాలెంట్ ఉందనుకోండి, ఫాలో అవ్వకపోతే నాకు టాలెంట్ లేదనుకోండి. ఫిక్స్ అయ్యావు లేదా ఇంకెందుకు? నీకని కాదులే ఇంజనే నాకు వేద్దామని ఫిక్స్ అయ్యా కాబట్టి. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేయాలి, దాన్ని ఏ వేసి కనెక్ట్ చేయాలి? ఇక్కడ కింద వచ్చింది ఇంకా గోడ ఇంకా మంట అవుతుంది ఇంకోసారి. మంట ఎలా పెడతారా? సరే అబ్బాయి నేను వెళ్తున్నా, డాడీకి ఫోన్ చేస్తా ఒకసారి గీత. ఏమైనా టేస్ట్ మారిందా? బాగుందా? గ్లాసులా? అరే ఎవరికి కావాలని ఎత్తుకొసుకొని తాగండి రా గ్లాసులో. అడ్లే గీత సార్. అరే ఇది కూర్చో. ఇద్దరు ఏం చేస్తున్నారు చూద్దాం. మీరిద్దరు పని చేసుకుంటున్నారా? అక్క మీరు తినేసేయండి అక్క. ఇది పప్పుచారు ఆలు ఫ్రై అనేది. వీళ్ళు తిన్నాక కడిగేసుకుంటారా? వీళ్ళు తిన్నాక కడుక్కుంటారా? సరే సరే వీళ్ళు తింటా మేము వెళ్ళిపోతుంది, మీరు చేసుకోండి ఫ్రీగా. మిక్సీ వేసి ఎవరికి బొట్లు ఇంటి తోమి ఏమేంటి దగ్గర పెట్టుమా. ఇంటి పెట్టేది వాళ్ళు ఏమైనా వేస్తావు అందులో? సో గైస్ నేను ఇంకా చెప్పలేదు కదా భోగి డేకి. సో యాక్చువల్లీ టైం 2:30 అవుతుంది. ఇప్పటిదాకా మేము సోది పెట్టాం మమ్మీ నేను పిన్ని. చెల్లి పడుకుని పోయింది. చేతికున్నది ఆరాలి కదా, తీస్తున్నాము. చేతికున్నది ఆరాలి కదా అని చెప్పి కూర్చొని మాట్లాడదామని చెప్పి స్టార్ట్ చేసాము గోరింటాకు పెట్టుకున్న తర్వాత. ఆ టాక్ అలా 2:30 కంటిన్యూ అయ్యింది. సో ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది, అమ్మ తిడుతుంది, పడుకోవాలి. రేపు మార్నింగ్ సంక్రాంతి మార్నింగే లేవాలి కాబట్టి ఇప్పటికన్నా ఇది తీస్తున్నాము. సో నఫ్ వీఆర్ టేకింగ్ దిస్ ఆఫ్ అండ్ దెన్ థ్యాంక్ యూ గైస్. ఇంతకు మించి నేను షూట్ చేయలేను, ఐమ్ ఫెడ్ అప్ ఆల్రెడీ. సో యప్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.